హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశానండి. ఇక్కడ మనం బ్లాక్ క్రిస్టల్స్ యూస్ చేస్తున్నాం, అలాగే గోల్డ్ డీడీ బాల్స్ యూస్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకి గ్రామ్కి 16 బాల్స్ వస్తాయండి. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపించాలని మూతలో వేసి ఉంచానమాట. అలాగే 701 పట్టు థ్రెడ్, సపోర్టింగ్ నీడిలు, కట్టర్ యూస్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను ఇవేంటంటే గోల్డ్ హుక్కు, గోల్డ్ రింగు తీసుకుంటున్నాను. ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఇవి గోల్డ్ అంటే ఇవి 916 కాదండి. ఇక్కడ నేను యూజ్ చేసే డీడీ బాల్స్ అంటే ఆ 16 బాల్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే గోల్డ్ 916 22 క్యారెట్స్ అండి. ఇక్కడ వచ్చేసి నేను పట్టు థ్రెడ్ ముడివేయడానికి ఫ్యూజ్ వైర్ యూజ్ చేస్తానండి. అదే కరెంట్ వైర్ అంటారు కదా, చూసారు కదా ఎంత సన్నగా ఉందో. ఈ బీడ్స్ అయితే ఎక్కుతాయి కానండి, ఈ గోల్డ్ బాల్స్ అయితే చాలా అంటే మనం ఎక్కించేది చాలా పర్ఫెక్ట్గా ఎక్కించాలండి. లేదంటే కనుక ఈ థ్రెడ్ అనేది మనకి అక్కడే ఆగిపోతుంది అనమాట, పట్టేసినట్టు ఉంటుంది. పట్టు థ్రెడ్ జారదనమాట, సిల్క్ కాదు కదా. అందుకని చెప్పేసి నేను ఈ చిన్న థ్రెడ్, ఈ ఫ్యూజ్ వైర్ అనేది తీసుకుంటాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూసారు కదా, ఇదేంటంటే నేను బ్రాస్లెట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను కాబట్టి థ్రెడ్ అనేది కొద్దిగా తగ్గించే తీసుకున్నాను. నెక్స్ట్ టైం నేను ఎన్ని మీటర్స్లో చెప్తాను, థ్రెడ్ ఎన్ని మీటర్స్లో తీసుకుంటున్నాను అలా కూడా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముడి వేసుకుంటున్నానండి, కొంచెం థ్రెడ్ వదిలేసుకొని. అక్కడ ఏంటంటే ఇన్ కేస్ మనం 1-2 బీడ్స్ ఎక్కించుకోవచ్చు, అదర్వైజ్ లేదంటే రింగ్ కానీ హుక్ కానీ ముడైతే వేస్తానండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఒక బ్లాక్ బీడ్ ఎక్కించి చూసారు కదా, నీడిల్ అనేది కింద సైడ్ నుంచి ఇవ్వాలండి. కింద సైడ్ నుంచి పట్టుకుని దాన్ని మనం ముడి వేసుకుంటా మన వైపుకి లాగుతున్నట్టు పెడితే ముడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సపోర్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పార్ట్లో. ఈ మేకింగ్లో మెయిన్ ఏంటంటే ఆ సపోర్టింగ్ నీడిల్తోనేనండి వర్క్. మనం మామూలుగా ముడి వేస్తే ఆ ముడి కొంచెం ముందుకో వెనక్కో వెళ్తుందనమాట. నేను చాలా వీడియోస్ చాలా తక్కువ లెంత్లో పెడుతున్నాను, బట్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు క్లియర్గా పెట్టండి అనేసి. నేనేంటంటే మేకింగ్ వీడియో జస్ట్ సింపుల్గా పెట్టేస్తే మీకు టైం కలిసి వస్తుంది కదా అని నేను అనుకుంటున్నాను, బట్ క్లియర్గా పెట్టండి అని చెప్పేసి నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. అందుకనే లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, మీరు చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి నేనైతే మేకింగ్ వీడియో కంప్లీట్గా పెట్టానండి. అసలు నేను ఎలా ప్రాసెస్ చేస్తాను, ఎలా స్టార్ట్ చేస్తాను, ఎలా ప్రాసెస్ మేకింగ్ అనేది అంతా ఎలా చేస్తాను అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను. చూడండి, ఇక్కడ ఏంటంటే నేను 5 బ్లాక్ బీడ్స్ మాత్రమే ఇక్కడ ఇలాగ అల్లేనండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బీడ్ తీసుకున్నాను. గోల్డ్ బాల్స్ అని చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. గోల్డ్ బాల్ 1. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక బ్లాక్ బీడ్స్ చేశాను కదండి ఇదే మోడల్లో, దానికి దీనికి చిన్న వేరియేషన్ ఉంటుంది. బట్ ఇదేంటంటే సేమ్ అదే. అక్కడ ఏంటంటే 20 డీడీ బాల్స్ యూస్ చేసాం, అదేనండి గోల్డ్ బాల్స్. ఇక్కడ ఏంటంటే 16 బాల్స్ యూస్ చేస్తాం, చేతికి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇవేంటంటే ఒక బ్లాక్ బీడు, ఒక గోల్డ్ బాల్, ఒక బ్లాక్ బీడు, ఒక గోల్డ్ బాల్. ఇది నా కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 5 బ్లాక్ బీడ్స్ అయితే ఎక్కించాను. నెక్స్ట్ సేమ్ ఇదే రొటేషను, అంటే ఒక సైడ్ వచ్చేసి 8 గోల్డ్ బాల్స్ వస్తాయండి, అటువైపు వచ్చేసి 8 గోల్డ్ బాల్స్ వస్తాయి. వీటి మధ్యలో ఒక పెద్ద బాల్ అనేది వేసాను. అదేనండి మన బ్లాక్ బీడ్స్ చేశాను కదా, పెద్ద బాల్ ఒకటి యూస్ చేసి. మరీ అంత కాదు, కొంచెం చిన్న సైజ్ అనమాట ఇది. దాని మీద కొంచెం చిన్న సైజ్ తీసుకొని ఇలా ట్రై చేశాను. ఇది కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది. చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది. చూసారు కదా, ఇలాగ 8 ఇటు సైడ్కి కంప్లీట్ అయిపోయినాయి. కావాలంటే మీరు కౌంట్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ పెద్ద బాల్ ఎక్కించడమే చిన్న టఫ్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఏంటంటే మనం ఫ్యూజ్ వైర్ కదా యూజ్ చేస్తాం. ఈ ఫ్యూజ్ వైర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అది అటు ఇటుగా పడిపోతూ ఉంటుందండి, కరెక్ట్గా అయితే ఉండదు. కాబట్టి ఇక్కడ నేను ఎలా చేస్తానంటే ఈ సపోర్టింగ్ నీడిల్ ఉంది కదా, ఈ సపోర్టింగ్ నీడిల్ తీసుకుని ఇది దానికి అంటే ఫ్యూజ్ వైర్ ఉంది కదా దానికి జాయింట్ చేస్తున్నట్టు, అంటే నేనేమి గమ్ము పెట్టి అంటించను, ఏమీ అంటించను, జస్ట్ దానికి సపోర్ట్గా పక్కనే పెడతానండి. పక్కనే పెట్టి దీంట్లోకి అయితే నేను చూడండి, మీకు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తున్నారా, ఈ ఫ్యూజ్ వైర్ అనేది వెళ్తుంది కానీ ఇటు సైడ్కి రాదు. అందుకని చెప్పి ఈ నీడిల్ హెల్ప్ తీసుకుని
చూడండి నేను ఎలా అయితే ఎక్కిస్తున్నానో అలా ఎక్కిస్తే కనుక ఈ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదండి, లోపల గ్యాప్ అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. అదే మనం ఈ నీడిల్ యూజ్ చేసి కనుక తీసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ముడి అయితే వేసుకోవాలి. చూడండి నేను నీడిల్ హెల్ప్ తీసుకుని ఎలా అయితే ముడి వేస్తున్నానో, అంటే మళ్ళీ ఆ బాల్ ఉంది కదండి, పెద్ద బాలు అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి మీరు ఈ బాల్స్ యూజ్ చేయాలి అనుకుంటే ఆ హోల్స్ అనేవి మనం ముడి వేసేదానికి పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలండి. లేదంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక బ్లాక్ బీడ్ ఎక్కించేసి అప్పుడు ముడి వేయండి, అదైనా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇటువైపు ప్రాసెస్ అయితే ఎలా చేశానో అటువైపు ప్రాసెస్ కూడా సేమ్ ప్రాసెస్ అండి, అందుకని మీకు మళ్ళీ ఎక్కువగా ఇంక చూపించలేదు. సేమ్ అదే అల్లికి అల్లుకుంటూ వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే హుక్ ఎక్కిస్తున్నాను. నేను హుక్ ఎక్కించేటట్టు చాలామందికి చాలా డౌట్స్, తెగిపోతుందా ఊడిపోతుందా అనేసి. మనకి పట్టు థ్రెడ్ ఏంటంటే జారడం ఉండదండి, సిల్క్ కాదు కదా ఇది జారిపోవడానికి. అందుకని ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఒక 10 ముడుల వరకు వేసేస్తానండి. ఇది ఎలా వస్తుంది అంటే ముడి వేసినప్పుడు మనం చూడండి బ్లౌజ్కి కాజాలు వేస్తాం కదా, సేమ్ అదే అల్లికి వచ్చినట్టు వస్తుందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. దీనిపైన నేను కొవ్వొత్తి ఉంటుంది, క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్ది మనకి పడుతూ ఉంటుంది కదా డ్రాప్స్, ఆ డ్రాప్స్ వేసామంటే కనుక ఈ థ్రెడ్ అనేది అటు ఇటు మూవ్ అవ్వడం ఇంకా తెగిపోవడం అలా ఏమీ ఉండదండి. నేను యూస్ చేసి చెప్తున్నాను. నేను 6 మంత్స్ కంటిన్యూగా వేసుకున్నాను. ఇంకా నాకు నేను చేసుకున్నాను కాబట్టి ఇన్విజిబుల్ నైలాన్ కూడా వేసుకోలేదు. ఎవరికైనా వేస్తే కంపల్సరీ నైలాన్ వేసే ఇస్తాను, సేఫ్టీ సైడ్ అని చెప్పేసి. అందుకని చెప్పి ఇలాగా మీకు క్లియర్గా తెలియాలని ఈ వీడియో అయితే ఇంత లాంగ్ అప్లోడ్ చేశానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా, ఇదండి మన ఛానల్లో ఇదే మోడల్ బ్లాక్ బీడ్స్ కూడా చేశాను. 1.5 గ్రామ్స్ అది నేను గోల్డ్ యూస్ చేసింది. మీకు గోల్డ్లో కావాలంటే 2.5 గ్రామ్స్ అవుతుంది. అంటే ఈ డీడీ బాల్ పెద్దది ఉంది కదా అది చేశాను. లేదు సరదాగా వేసి చూస్తామంటే అలా కూడా చేయొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి లాకెట్స్తో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ మీ సబ్స్క్రిప్షనే నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఇంకా అప్కమింగ్ వీడియోస్ చేయడానికి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకొక 2 వీడియోస్ కూడా నేను బ్రాస్లెట్స్ అప్లోడ్ చేస్తానండి, ఆల్రెడీ చేసినవి ఉన్నాయి. ఇంకొకటి అయితే సేమ్ ఇంకా ఓన్లీ గోల్డ్ అండి, గోల్డ్లోనే 1.5 గ్రామ్స్లో మేకింగ్ అనేది చేశాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. ఇదండి ఈరోజు మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ మీరు వాట్సాప్ స్టేటస్లో పెడితే చాలండి, మీ ఫ్రెండ్స్ అందరూ చాలామంది చూస్తారు. ఈ 1 గ్రామ్ కాన్సెప్ట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.